మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని చెప్పారు. తన భార్య నిర్మల బరిలో ఉంటారని చెప్పారు. తాను ఆమె వెనక ఉండి నడిపిస్తానని చెప్పారు. దసరా వేడుకల్లో జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, మరో 10 ఏళ్ల తర్వాత తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన అన్నారు. మధ్యలో ఎవరైనా రావచ్చన్నారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ముందే తాను చెబుతున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తన భార్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అని తెలిపారు. అదేవిధంగా యువతకు పిలుపునిస్తూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అంతేకాదు అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జగ్గారెడ్డి. 2004లో టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో లోక్సభ ఉప ఎన్నికల కోసం మళ్లీ బీజేపీలో చేరి ఓడిపోయారు. 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021 జూన్ 28 నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. జగ్గారెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో తనదైన ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈమె రాత్రి 12 గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేట్, తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్ప చెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక అంటే నేను జరిగిపోయినా అర్థమా? మరి ఓ అన్నారేంది? మరి నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్ని చేస్తా. నేను నా వయసు ఇప్పుడు 59. నేను 10 ఏళ్ల తర్వాత మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నా శక్తి కొలది నేను చేసి పెట్టిన. ఎంత చేయాలో అంత చేసేసిన. మీ అందరికి తెలుసు. నీళ్లు తెచ్చిన, ఐఐటి తెచ్చిన, అన్ని చేసిన. ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా. నేను 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా. ఇప్పుడే పోటీ చేయక మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. మా చెడియాల అంజనేయులు కష్టకాలంలో పనిచేసి ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏం తెలియజేస్తున్నాయి? ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా కాంగ్రెస్ పార్టీ నుంచి? గత కొంతకాలంగా సంగారెడ్డిలో వైద్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సంచలనంగా మారారు. గత కొన్ని రోజులుగా రకరకాల వైద్య కార్యక్రమాలు చేస్తూ జగ్గారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సంగారెడ్డిలో నిలుస్తున్నాడు. అయితే అతను చిన్నప్పటి నుంచి కూడా రామాలయం కేంద్రంగానే కార్యక్రమాలు చేస్తూ ఆ భక్తి పౌరుషంతో ముగి తేలేదు. అయితే గత కొంతకాలంగా అటు శ్రీకృష్ణ జన్మాష్టమి అయితేనేమి, తర్వాత రామనవమి అయితేనేమి, తర్వాత ఈ మధ్య కాలంలో అమ్మవారి ఉత్సవాలు, తర్వాత నిన్న బతుకమ్మ ఉత్సవాలతో పాటు నిన్న దసరా ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఆ వేదికపై ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన భార్య ఈ సంవత్సరం తన భార్య మాత్రమే కోర్టులో ఉంటుంది, నేను ఉండలేని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఎటువంటి కమెంట్స్ రాలేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో యూత్ అంతా కూడా మీరు మందుకు బానిసలు కావద్దు, మత్తుకు బానిసలు కావద్దు, యూత్ అంతా కూడా తల్లిదండ్రులకు భారం కాకూడదు అనే విషయాలు చెప్తూనే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీలో ఉండలేను, 10 సంవత్సరాల తర్వాత మాత్రం నేను పోటీలో ఉంటా, అప్పటిదాకా రకరకాల వైదిక కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డిలోనే మీతోనే మీ మధ్యలోనే ఉంటా అని చెప్పి సంచలన వ్యాఖ్యలకు సంచలన నిర్ణయం తీసుకొని సంచలన ప్రకటన చేశాడు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎటువంటి కామెంట్స్ కానీ నిర్ణయం కానీ తీసుకోలేదు, ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కాబట్టి జగ్గారెడ్డి ఏది చేసినా అది సంచలనంగానే ఉంటుంది. అటు మెదక్ జిల్లాలో అయితేనేమి, మొత్తం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగ్గారెడ్డి ఒక సంచలనం కాంగ్రెస్ పార్టీలో అయితేనేమి, అటు పార్టీలో అయితేనేమి. అప్పటి నుంచి కూడా అటు కేసీఆర్ కుటుంబం పైన, అటు హరీష్ రావు పైన, తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరిపైన మాట్లాడాలనుకున్నా సంచలనంగానే మాట్లాడుతుంది. అదే విషయంలో ఈ రోజు తన జీవితంలో రాజకీయంగా కూడా
ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది రాజకీయాల్లో, ఎప్పుడు ఖచ్చితంగా సంగారెడ్డి ప్రజలకు సేవ చేయాలనుకునేది. నేను అన్ని చేశా, అటు ఐఐటి చేశాను, సంగారెడ్డి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశా, కానీ ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వం మనదే ఉంది, అభివృద్ధి చేస్తా, తప్పకుండా అభివృద్ధి చేస్తా. అదే విధంగా ఈసారి మాత్రం తప్పకుండా నా భార్యనే ఉంటుందని చెప్పి జగ్గారెడ్డి తన భార్యను స్టేజ్ ముందు తీసుకొచ్చి చేతు చూపిస్తూ తన ఈసారి మాత్రం పోటీలో ఈమె నిర్మలా ఉంటుందని చెప్పి ప్రకటించారు. నిర్ణయం వెనుక అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఇతరత్ర పార్టీలు ఇప్పటికైతే ఎటువంటి కామెంట్స్ అయితే చేయలేదు. మొత్తానికి ఒక నిర్ణయం మాత్రం సంచలన నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.